దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందరిలాగా తాను కూడా కుప్పిగంతులు వేయనని చెప్పారాయన. తానేం చేసినా ఓ పద్ధతి ప్రకారం చేస్తానన్న చంద్రబాబు చిన్న రాష్ట్రానికి సీఎంగా ఉండే వ్యక్తులు ప్రధాని అవుతానంటే అందులో అర్థమే ఉందని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో పొలిటికల్ కంపల్షన్స్ ను బట్టి టీడీపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు చంద్రబాబు. అందరి మారిగా నేను కూడా కుప్పిగంతలు వేస్తే కరెక్ట్ కాదు, నాకు తెలుసు. అందుకే ఏదిగా నేను చేసినప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, పద్ధతి ప్రకారం ఉంటుంది. ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు అధ్యయనం చేసుకున్న వ్యక్తిని, అనేక సందర్భాల్లో నేను భాగస్వామైన వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. అరౌండ్ 84 నుంచి నేషనల్ ఫ్రంట్ ఉంది. 84 ఇప్పుడు ఎన్నేళ్ళు, దగ్గర 34 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అప్పటి నుంచి వర్కౌట్ చేసా నేషనల్ పాలిటిక్స్లో. నేషనల్ పాలిటిక్స్లో ఉండే కంపల్షన్స్ కూడా తెలిసిన వ్యక్తిని నేను నేషనల్ ఫ్రంట్ పెడతా, యునైటెడ్ ఫ్రంట్ పెడతా, నేనే ప్రధానమంత్రి అవుతాను అనుకో, ఏమవుతుంది? నీకు ఆనందం, రేపు పెద్ద రాస్తావు, ఈడొక ఫుల్ బఫోన్ మరి రాస్తావు, జరిగేది ఏంటి? అది కాదు ఇష్యూ. నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ దేశంలో ఒక పద్ధతి ప్రకారం వర్కౌట్ అవుతుంది, దాని ప్రకారం చేస్తారు తప్ప ఎవరి పాటు కూడా చేయలేదు. వైసీపీ ఎంపీల రాజీనామాల్ని లోక్సభ స్పీకర్ ఎందుకు ఆమోదించలేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినప్పుడు ఆమోదించాల్సిన బాధ్యత ఉందా లేదా అని నిలదీశారాయన. వైసీపీ బీజేపీ మధ్య లోపాయికారి అవగాహనకు రాజీనామాలు ఆమోదించకపోవటమే ఉదాహరణని చెప్పారు చంద్రబాబు.